YM6 న్యూస్కి స్వాగతం. పద్మశాలీల సమస్యలను పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉన్నానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాత్రి శోభా గార్డెన్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎంపీని పద్మశాలీలు ఘనంగా సన్మానించారు. పద్మశాలీల సంఘం నేత మూర్తి మాట్లాడుతూ పద్మశాలీలకు కమ్యూనిటీ హాలు, రాజకీయాలలో సముచిత స్థానం కల్పించి పద్మశాలీలను అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పద్మశాలీల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీసేవాడే నిజమైన లీడర్ అని అన్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారు తన దృష్టికి తీసుకురావాలన్నారు. తనపై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలలో రాజకీయ ఎదుగుదల కోసం పద్మశాలీలకు సముచిత స్థానం కల్పించే విధంగా చొరవ తీసుకుంటారని పేర్కొన్నారు. తమను ఆదుకోవడానికి నిత్యం అందుబాటులో ఉంటారని, అదేవిధంగా నిధులు సమకూర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, సంఘం సభ్యులు సత్యనారాయణ, సాంబయ్య, మల్లేష్, ప్రతాప్, అశోక్, తమ్మల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ నిర్మాణం కోసం కావచ్చు, చుట్టు ఫండ్ ఇప్పించడంలో, పట్ట కొనిపించడంలో, డబ్బులు బకాయి ఉంటే చెల్లించడంలో అనేక అసలు ఏమున్నాయి అవన్నీ. ఎందుకంటే మీరు ఎక్కువ తక్కువ కొట్లాడి లేని వాళ్ళు కాబట్టి, మీరు ఎవరి పిలిపిలాగా మాట్లాడలేరు కాబట్టి, ఓపికవంతులు కాబట్టి మేమే ఆ పని కూడా చేశాం. ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ కూడా మీకు సంఘాలు ఉన్నాయి, కూర్చోవడానికి పెద్ద కమ్యూనిటీ హాల్ కావాలి, ఏదో ఒకటి మంచిగా చెడు ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ హాల్ చాలామంది తెలియదు. ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు పెట్టాలంటే ఎక్కడైనా తెలియదు. అట్లాంటి ఒక కమ్యూనిటీ హాల్ అక్కడికి వస్తుంది. చిట్టీలు వేసుకుంటూ ఉంటారు, మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనా చుట్టపోలు వస్తే ఆ ఇంట్లో పడుకునేటువంటి స్థలం లేకపోతే ఆ కమ్యూనిటీ హాల్ అడ్డగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడెక్కడైతే ఈ పార్లమెంట్ పరిధిలో జాగాలు ఉండి ఆల్రెడీ ఇప్పటికే కొంత కట్టుకొని బ్యాలెన్స్ వరకు కూడా కావచ్చు, అసలే మొదలుపెట్టనే కావచ్చు, లేదా ఇతరత్ర ఏ సమస్యలు కూడా నాకు ఇవ్వండి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. నా 20 ఏళ్ళ చరిత్రలో నాట్ పాసిబుల్ అనేది నా చరిత్ర లేదు, నా డిక్షనరీ లేదు. ప్రతి దాన్ని ఎక్కడో కూడా మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మా మేడం బాబు అనేది నా ఎమ్మెల్యే ఉంటాడు, ఎప్పుడు నేను నాకు ఇవ్వండి, చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇవాళ రేపు చేస్తాను, రేపు ఎల్లుండి చేస్తాను, చిప్పుడు చేసి పెట్టి మాత్రం పక్కా. నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా, నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది యాక్చువల్గా, నేను పోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిండ్రో, ఏ బాధ్యత నా మీద పెట్టిండ్రో సమున్నతంగా నిలుపుతానని చెప్పి, మీ విశ్వాసాన్ని తప్పకుండా మరింత గొప్పగా చూడకుండా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, మీరు ఇప్పటిదాకా మీరు ఏదో గెలిపించారు, నేను సపోర్ట్ చేయగలను, సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చిన గుర్తుపెట్టుకోండి. పదవులు కొనుక్కుంటే రావు, ఇది అమ్మాయి ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు. ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి
ఆశీర్వదిస్తూ వచ్చేది పదవి తప్ప ఇంకోటి కాదు. నేను మళ్ళీ ప్రజల కాళ్ళకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే లీడర్. లీడర్ చాలా ఉంటాయి, రకరకాల వ్యాపకాలు ఉంటాయి, కానీ నా వ్యాపకం ఒకటే వ్యాపకం. ప్రజలకు ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ఆపద ఉందో అక్కడ నేను ఉంటా అని చెప్పి మీకు మాటిస్తూ భారత్ మాతాకి జై. మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఈరోజు పద్మశాలి అల్వాల్ అండ్ బోయిన్పల్లి సంఘం తరఫు నుంచి సన్మాన కార్యక్రమము చేయబడింది. ఈ సన్మాన కార్యక్రమం శుభ సందర్భంగా మన బీసీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. అలాగే అందులో ప్రత్యేకంగా పద్మశాలీలకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ వెన్నుగా నేను ఉంటాను అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పద్మశాలి కుల బంధువులందరూ ఒక బోయిన్పల్లి కాకుండా, అల్వాల్ కాకుండా ఇతర మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, కుతుబ్లాపూర్, బాలానగర్, సనత్ నగర్ ఆ ప్రదేశంలో నుండి కూడా మా కుల బంధువులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారని వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మా బోయిన్పల్లి పద్మశాలి సంఘం తరపు నుంచి వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. జై మార్కండేయ.